ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియేక దేవుని యొక్క నామానికి మహిమ చెల్లిస్తూ, అలాగే ఆన్లైన్ ద్వారా ఈ బలమైన దైవిక సందేశాన్ని వింటున్న మీ అందరి కుటుంబాలలో మరియు పరిచర్యల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ దైవిక సందేశం మీలో ఒక గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకారాన్ని జరిగించి ఒక గొప్ప మార్పు మీ జీవితంలో తీసుకువచ్చి మిమ్మల్ని దేవుని నామ మహిమార్థమై స్థిరపరిచి బలపరచును గాక. ప్రియులారా, మనస్సు బాగోలేకపోయినా, మనిషి బాగోలేకపోయినా, మానవ జీవితాన్ని నిల్చోబెట్టేది, మానవ జీవితాన్ని బాగు చేసేది శక్తి కలిగిన దేవుని మాట మాత్రమే. ఆయన సర్వస్వాన్ని తన మహత్తు గల, అంటే గొప్ప శక్తి కలిగిన మాట చేత నిర్వహిస్తున్నాడు. ఈ సమాజంలో చాలా మంది మొరటోళ్ళు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, చాలా మంది భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఉన్నారు. తిరుగుబాటుదారులు, బందిపోట్లు, సరి అయిన జీవిత విధానాలు లేనివారు ఎంతో మంది. ఎన్నో రకాల, ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క చరిత్ర అంటూ ఉంటుంది. అది అలాంటి జీవితాలను కూడా మార్చగలిగేది శక్తి కలిగిన యేసయ్య మాటలు మాత్రమే. ఈరోజు మీ మార్పు కోరి నేనేమి మీకు డబ్బునివ్వలేకపోతున్నాను, లేక మీరు కోరుకున్నది ఏదైనా తెచ్చి నేను ఇవ్వలేను, కానీ మిమ్మల్ని కోరి ఇస్తున్న ఆ దేవుని మాటలు మాత్రం దేవుడు మీకు ఈ మాటలు ఇవ్వాలని కోరుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు తన సందేశాన్ని, తన సమాచారాన్ని, తన ఆశీర్వాదకరమైన మాటల్ని, తన ఆలోచనల్ని తీసుకొచ్చి నా ద్వారా మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియ శ్రోతలందరికీ కూడా కొద్ది నిమిషాలు ఈ దేవుని మాటలు వినటానికి మీ చెవులను, మీ హృదయాలను, మీ జీవితాలను ఆ దేవాది దేవునికి సమర్పించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మన జీవితాల్లో ఈ దినమున ఒక గొప్ప మహిమ కార్యము జరిగించును గాక. ఆమేన్. రైట్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుడు నాతో పంచుకున్నటువంటి సందేశాన్ని మీకు పంచాలని ఆశపడుతున్నాను. 15వ అధ్యాయము లూకా శుభవార్త
3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటే అందులో ఈ మాటలు రాయబడ్డాయి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకగలడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించింది, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, ఈ మాటలను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ మాటలు బట్టి మా జీవితాల్లో మీరు మహిమ కార్యాన్ని జరిగిస్తున్నందుకు మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఇగో నాయన, ఎందరూ నీ బిడ్డలు ఏకీభవించి మాటలు వింటున్నారో, వింటున్న ఆ చెవుల ద్వారా వారు గ్రహించే ఆ మనస్సులోనికి మాటలు పంపించింది. వారు మేము దీవించబడ్డానికి కృప చూపించారు. యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను కాక. ఆమేన్. ప్రియులారా, ఒక మనిషికి 100 గొర్రెలుంటే, అంటే ఒక 100 గొర్రెలుంటే, ఆ గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె లేదు అని పోతే పోయిందిలే, ఇంకా 99 గొర్రెలు ఉన్నాయిలే అని ఆ గొర్రెల కాపరి సరిపెట్టుకోడు. గొర్రెల కాపరి ఏంటంటే ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఈ 99 గొర్రెల్ని కూడా అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెను దొరికేంత వరకు వెతకడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. అది కాపరిలో ఉండే ఒక గొప్ప లక్షణం, కాపరిలో ఉండే ఒక గొప్పతనం. దేవాది దేవుడు మనతో ఆత్మీయంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆ 99 గొర్రెల్ని ఎందుకు విడిచిపెట్టగలిగాడంటే, ఆ 99 గొర్రెలు మారు మనస్సు అనుభవంలో ఉన్నాయి, నీతిమంతుల మార్గంలోనే ఉన్నాయి. వాటి గురించిన భయము ఆ కాపరికి లేదు. కానీ నీతి మార్గాన్ని తప్పిపోయిన, నీతిమంతుల మార్గాన్ని తప్పిపోయిన, దైవిక మార్గాన్ని తప్పిపోయిన, పరిశుద్ధతను తప్పిపోయిన, మారు మనస్సు లేని పాపపు జీవితంలో పడి ఉన్న ఆ ఆత్మ కొరకు, గొర్రె అంటే గొర్రె కాదు, గొర్రెల్ని విశ్వాసులుగాను లేక ఆత్మలుగాను కొలుస్తాం. ఆత్మీయంగా మారు మనస్సు లేని ఆ ఆత్మ కొరకు ఖచ్చితంగా కాపరి వెతుకుతాడు. నీతిమంతుల విషయంలో ఆయన ధైర్యంగానే ఉంటాడు. వాళ్ళు ఇంకా ఆ నీతి మార్గంలో నుంచి తప్పిపోరు అనేటువంటి ధైర్యం
మారు మనసు కలిగిన వాళ్ళ అనుభవంలో దేవునికి ధైర్యం ఉంటుంది. మారు మనసు లేని పాపి విషయంలో దేవుడు వెతకడం మొదలు పెడతాడు, ఆలోచన చేయడం మొదలు పెడతాడు. ఆయన ఆ గొర్రె ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ గొర్రె మారు మనస్సు పొందాలని, ఆ గొర్రె నీతిమంతుల మార్గంలోనికి రావాలని, ఆ గొర్రె ఆ కాపరి స్వరాన్ని విని, ఆ గొర్రె ఆ కాపరి స్వరాన్ని విని ఆ కాపరిని వెంబడించాలని కోరుకొని ఆ కాపరి ఆ గొర్రెను వెతకడానికి ఇష్టపడతాడు. ఏది ఎలాగా? ఈ 99 గొర్రెలు ఎక్కువ లాభమా, ఒక గొర్రె ఎక్కువ? ఒక గొర్రె కనీసం 10,000 వేసుకున్నా 99 గొర్రెలు ఎన్ని లక్షలు అవుతున్నాయి? కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, వాస్తవానికి ఆ 100 గొర్రెలు ఎక్కడా తప్పిపోవు అని ఆయన ఎరిగి, తప్పిపోయిన ఈ గొర్రె తాను తన మార్గంలోనికి, తన మందలోనికి నడిపించాలని, తన రాజ్యంలోనికి నడిపించాలని ఇష్టపడి దాన్ని వెతికే ప్రయత్నం చేసేవాడే ఆ గొర్రెల కాపరి. అలాగే ఈ రోజున మనం చూసుకుంటే కనుక ఆ గొర్రెలు మారు మనసు పొందిన నీతిమంతుల జాబితాలో ఉంటే, నీతిమంతుల మార్గంలో ఉంటే, తప్పిపోయిన ఈ గొర్రె మారు మనసు లేని వ్యక్తిగా, మారు మనసు లేని ఆత్మగా సాదృశ్యంగా కనబడుతుంది. అదే చెప్తున్నాడు అక్కడ. అటువల్లే 7వ వచనంలో, అటువల్లే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై, నీతిమంతులు వాళ్ళు. కానీ తప్పిపోయిన గొర్రె పాపి, పాపంలో పడి ఉన్న గొర్రె పిల్ల. హల్లెలూయా! పాపంలో జీవిస్తున్న గొర్రె పిల్ల. ఈ పాపికి నీతి కలగాలంటే పాపికి మారు మనస్సు కలగాలి. ఆ నీతి మార్గంలో ఆ పాపి ప్రయాణం చేయాలి, ఆ పరిశుద్ధతలో ప్రయాణం చేయాలి, ఆ కాపరిని వెంబడించాలి, ఆ కాపరి స్వరాన్ని వినాలి, ఆ యేసయ్య మాటలు వినాలి, దేవుడు మాటలు వినాలి. యేసయ్య నన్ను వెంబడించండి. యేసయ్య ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి. ఇలా ఆయనకు కాపరికి సంబంధించిన 7-8 బిరుదులు ఉన్నాయి. గొర్రెల్ని ప్రాణం పెట్టి కాపాడిన దేవుడు కాపరి. ఆయన ఇదిగో నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నానని చెప్తున్నటువంటి ఏ మార్గము? నీతి మార్గము, పరలోకపు మార్గము, పరిశుద్ధమైన మార్గం. నా నీతికి ఆధారముగు దేవా అని కీర్తనాకారుడు యేసు ప్రభును గూర్చి మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇలాగ మనం ఎంతైనా చెప్పుకొని వెళ్ళొచ్చు, కానీ ఈ తప్పిపోవుట అనే దాని విషయంలో నేను కొన్ని శీర్షికలుగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిగా, ఈ గొర్రె నీతి మార్గాన్ని వదిలి వెళ్ళింది. నీతి మార్గములో నుండి తప్పిపోయింది, నీతిమంతుల మార్గములో నుండి తప్పిపోయింది.
సర్వసాధారణంగా కాపరి ముందు నడిస్తే గొర్రెలు వెంబడిస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, గొర్రెల్ని కాచేవాళ్ళు కాపరి ముందు వెళ్తుంటే ఆ కాపరి వెనకాల గొర్రెలు వెళ్ళిపోతాయి. ఏ కాపరి కూడా వెనకాతలనంట. అర్థమైందా? ఎవరైనా అసిస్టెంట్ ఉంటే గనక రోడ్ల మీద వెళ్ళేటటువంటి గొర్రెలు చూస్తూ ఉంటే గనక సాయంకాలం మందకు తోలినప్పుడు కానీ ఉదయకాలాన్న మేతకు తోలినప్పుడు కానీ అవి రోడ్ల మీదకి వస్తే ఈ బస్సులు, లారీలు, ట్రక్కులు, కార్లు, బైకులు ఇవన్నీ వచ్చి ఏమైనా ఇబ్బంది కలిగిస్తాయేమో అని ఒకవేళ దారి తప్పితే గనక వెనకాతలు ఉన్న ఆ అసిస్టెంట్ కాపర్ కానీ లేకపోతే ఇంకెవరైనా వాటిని మళ్ళా సరిగ్గా తోలి ఆ గొర్రెల మందల్లోని కలిపి ఆ ముందు వెళ్తున్న కాపర్ని వెంబడించమని వాళ్ళు సరైన మార్గంలోనికి వాటిని తేడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా కాపరి ముందు ఉంటాడు, అటు తర్వాత గొర్రెలు ఆ కాపర్ని వెంబడిస్తాయి. అది మేతకు తీసుకెళ్ళినా లేకపోతే వాటిని దొడ్డికి తీసుకువెళ్ళినా, అంటే కాపరి దొడ్డిలోనికి తీసుకెళ్ళిన అవి ఆ గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. కాపరి వాటిని సరైన త్రోవల్లో నడిపిస్తాడు, చక్కని త్రోవలో నడిపిస్తాడు. అంటున్నాడు కదా, నేనే మార్గము. యేసుప్రభు ఏమంటున్నాడు? నేనే మార్గం. యేసుప్రభు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నన్ను వెంబడించండి అని ఆయన పిలుచుకున్నాడు. నన్ను వెంబడించండి, ఫాలో మీ అన్నాడు. ఆయన మేపుడి గొర్రెలము మనమని బైబిల్లో రాయబడింది. ఆయన మనల్ని పోషించే దేవుడు, నడిపించే దేవుడు, తీసుకువెళ్ళే దేవుడు, జాగ్రత్తలు తీసుకునే దేవుడు, దొడ్డిలో పెట్టే దేవుడు, తన రాజ్యములో మనల్ని చక్కగా కూర్చోబెట్టే దేవుడు, తన పరిశుద్ధమైన రాజ్యములోనే కాకుండా తన పరిశుద్ధతలో మనల్ని నడిపించే దేవుడు, తన నీతిలో నడిపించే దేవుడు, తను మనకు మార్గమై ఉన్న దేవుడు యేసయ్య. నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు. తప్పిపోయిన దానిని, పాపంలో బ్రతుకున్న వాళ్ళని పరిశుద్ధతలోనికి, వాళ్ళ పాపాన్ని క్షమించి వాళ్ళ కోసం తన ప్రాణం పెట్టి తన రక్తంలో తన పాపాన్ని కడిగి వారిని పరిశుద్ధపరిచి తన స్వరాన్ని విని తన మార్గములో నడిపించుకు వెళ్ళే దేవుడు యేసుదేవుడు. అందుకోసమే ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినును కాక అని బైబిల్లో ఎన్నో మాటలు రాయబడ్డాయి. దేవుడు చెప్పే మాటలు చెవి కలిగిన మనుష్యులు వినాలి. పశుపక్షాలు విన్నా వినకపోయినా మనకు అనవసరం, కానీ ఎందుకంటే వాళ్ళల్లో ఆత్మ అనేది దేవుడు పెట్టలేదు, ప్రాణము శరీరము మాత్రమే పెట్టాడు. నరునిలో మాత్రమే ఆత్మ పెట్టాడు. నరులు పరిశుద్ధతలోనికి రావాలి, పరలోకంలోనికి రావాలి. ఆయన అది కోరుకుంటాడు. అది రావాలి అంటే భూమి మీద బ్రతికే మనిషి ఎక్కడ తప్పిపోయాడో, ఎక్కడ మరి తప్పు చేస్తున్నాడో, ఎక్కడ ఏ విషయంలో పాపం చేస్తున్నాడో అది గ్రహించుకుని దాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగి మారు మనసు పొందే అనుభవంలోనికి, ప్రభువుకు లోబడే అనుభవంలోనికి ఖచ్చితంగా ఏ మనిషి అయినా రావాల్సిందే. ఎందుకు అంటే ఏ ఒక్కరూ నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా, ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. అందుకోసం ఆయన
ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు, దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. వాస్తవానికి నరకాన్ని మనుషుల కోసం దేవుడు సృష్టించలేదు. నరకం అనేది సాతానుకు, అబద్ధ ప్రవక్తకు, అంత్యక్రీస్తుకు, వారి అనుచరులకు అది సృష్టించబడింది. మనిషి కోరుండి దేవుణ్ణి విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, మంచితనాన్ని విడిచిపెట్టి చెడ్డ మార్గంలో ప్రయాణం చేయాలని నిశ్చయించుకుంటే, పాపపు జీవితంలో ప్రయాణం చేయాలని నిశ్చయించుకుంటే తప్ప నరకానికి పోడు. ఒకవేళ నాకు నరకం వద్దు, నాకు ఈ పాపపు జీవితం వద్దు అని మారు మనసు పొందితే గనక, యేసు ప్రభుని వెంబడిస్తే గనక, యేసు ప్రభు మార్గంలో నడిస్తే గనక ఆయన పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా. ఎందుకంటే ఇక్కడ పాపి విషయమై, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషంగా. ఇక్కడ ఈ గొర్రె, ఈ కాపరి, ఈ తప్పిపోవుట, ఈ మారు మనస్సు పొందుట పరలోక రాజ్యానికి లింక్ అయి ఉంది, అనుసంధానమై ఉంది. భూమి మీద గొర్రె తప్పిపోతే, భూమి మీద పాపి తప్పిపోతే, భూమి మీద పాపి మారు మనస్సు పొందితే అది ప్రభువుకు దొరికినట్టు. దేవుడు మాట విని, దేవుడు మాటకు లోబడి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, తన పాపాలన్నీ ప్రభుతో చెప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకు లోబడి బ్రతికితే అది మారు మనస్సు పొందిన ఒక పాపి జీవితం. నీతిమంతుల మార్గములోనికి పాపి పరిశుద్ధుడై వచ్చినట్టుగా అర్థం. ఈ భూమి మీద అలాంటి మారు మనసు ఒక పాపి జీవితంలో జరిగితే పరలోకంలో ప్రభువు తన దూతల ఎదుట విందు చేసుకొని సంతోషిస్తాడు. ఇదిగో నా బిడ్డ నా దారిలోకి వచ్చాడు, నన్ను కనుగొన్నాడు, ఇంతవరకు పాపం జీవితంలోనే బతికాడు, అవినీతితో బతికాడు, మూర్ఖతంతో బతికాడు, కోపంతో బతికాడు, పాపంతో బతికాడు, అవిధేయంతో బతికాడు, మూర్ఖుడిగా బతికాడు, జ్ఞానం లేకుండా బతికాడు, బుద్ధిహీనతో బతికాడు, అబద్ధాలతో బతికాడు, మూర్ఖంగా బతికాడు. ఇప్పుడు సరైన త్రోవలోనికి వచ్చాడు, క్షమించమని అడిగాడు. హల్లెలూయా. కాబట్టి ఈ నీతి మార్గంలోకి వచ్చాడు కాబట్టి ఈయన విషయమై మనము విందు చేసుకుందాం రండి అని వారిని పిలుచుకొచ్చాడు. ఎవరిని? తన స్నేహితులు, దూతల్ని పిలిపించి అక్కడ గొప్ప విందు, సంతోషం చేస్తున్నాడు. అంటే దేవాది దేవుడు మనము మారు మనస్సు పొందాలనే కోరుకుంటున్నాడు. ఆయన మార్గాల్లోనే నడవాలని కోరుకుంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరు, ధనవంతుడైనా, బీదవాడైనా, మధ్యతరగతి వాడైనా ఈ విషయాన్ని గ్రహించాలి. డబ్బు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతమైన వాడు. డబ్బు దేవుడి దగ్గర ఉంది. ఆ డబ్బు నీ కొరకు ఏ దేశంలో, ఏ భూమిలో, తన పరలోకంలో ఏ మూలలో దాచాడో అవన్నీ కూడా నీకు ఇస్తాడు. నువ్వు ఆయన మార్గంలో నడిస్తే, ఆయన మాటకు లోబడితే, ఆయన్ని వెంబడిస్తే, ఆయనకు నువ్వు సమర్పించుకుంటే ఇది ఖచ్చితంగా మానవ జీవితంలో జరుగుతుంది. అంతే. అందుకే మానవుడు స్వేచ్ఛగా
ఈ లోకంలో తిరగడానికి వీలు లేదు. పాపం చేయకుండా ఎక్కడైనా బ్రతకగలిగితే బ్రతకగలగవచ్చు. కానీ పాపం చేస్తున్నామంటే మనం దైవిక మార్గాన్ని, నీతిమంతుల మార్గాన్ని, మనం ఆ మార్గం నుండి తప్పిపోయినట్టే. మొదటిగా మనం దేవుని మార్గాన్ని లేక నీతిమంతుల మార్గం నుండి మనం తప్పిపోయాము. కాపరు ఏం చేస్తాడో నేను చెప్పాను. కానీ తప్పిపోయిన ఈ గొర్రె పిల్ల ఎవరు తప్పిపోయింది? కాపరి తప్పిపోయింది. ఇప్పుడు కాపరు లేడు తన దగ్గర. సహోదరులు తప్పిపోయారు. అంటే క్రైస్తవులు సంఘంలో లేదామె, లేదా గొర్రె పిల్ల లేడాయన. మూడవది, సంతోషం కోల్పోయింది. ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఆధారం ఎవరు? పాపం చేస్తున్న వ్యక్తికి ఆధారం ఎవరు? ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు? ఎందుకు చెయ్యాలా పాపం? ఎందుకు చెయ్యాలా తప్పు? ఎందుకు ఆ కోపం? ఎందుకు ఆ ఆవేశం? ఎందుకు ఆ తిరుగుబాటు? ఎందుకు ఆ కోపం? ఎందుకు ఆ పాపం? వాటి వల్ల నాకేం వస్తుంది? నేను ఎక్కడ ఉన్నాను? నేను ఎక్కడి నుంచి తప్పిపోయాను? నేను ఎవరిని తప్పిపోయాను? నేను ఎవరిని కోల్పోయాను అన్న బుద్ధి వస్తే, అన్న జ్ఞానం వస్తే ఆ గొర్రెకు డెఫినెట్గా తన కాపరు ఎక్కడున్నాడో కాపరు కోసం ఆలోచన చేయడం మొదలు పెడుతుంది. కాపరు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదు. మందలో ఉన్న తన అన్నదమ్ముల దగ్గర సంఘములోకి వెళ్తారు. ఈ రోజున దేవుణ్ణి విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి చెడు మార్గాల్లో, పాప మార్గాల్లో ప్రయాణం చేస్తున్న చాలా మంది గొర్రె పిల్లలు ఉన్నాయి. చాలా మంది విశ్వాసులు ఉన్నారు. వీళ్ళు మొదటిగా నీతి మార్గాన్ని కోల్పోతున్నారు. నేను చెప్తా, నీతిమంతుల మార్గం ఎలా ఉంటుందో చెప్తా. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, 20-21 వచనాలు తీసుకున్నాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. సామెతలు 8వ అధ్యాయము, అందులో ఏమని రాయబడుతుంది? నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూసారా ఇక్కడ ఏమంటట? నీతి మార్గమునందు న్యాయం ఉంటది. అన్యాయస్తుడు కాడు దేవుడు. ఆ నీతి మార్గములో మనము మన కాపర్ని ప్రేమిస్తుంటాం. మన కాపర్ని మనం ప్రేమిస్తుంటాం. మన ప్రభువుని మనం ప్రేమిస్తుంటాం. ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఏమండి, ఆన్లైన్లో గేమ్లు ఆడితే ఆస్తికర్తలు ఎవరు? ఈ యాప్స్ మనుషుల్ని మోసం చేస్తున్నాయి. కొందరు స్టాక్ మార్కెట్ మీద ఆధారపడుతున్నారు, కొందరు బిట్ కాయిన్ మీద ఆధారపడుతున్నారు, కొందరు
మ్యూచువల్ ఫండ్స్ మీద ఆధారపడుతున్నారు. మంచి అనుకోండి ఇవి, పోనీ అవి బాగా తెలిస్తే మంచిదే, కానీ అదే ఆధారం చేసుకోకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి, అది మెయిన్. ఆ తర్వాత ఏదైనా చెయ్యు. నువ్వు నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పాట చదువు, ఏదైనా తర్వాత ఉంటాయి కదా, వాటికి న్యాయం చేయండి. ముందు మీరు మీ దేవుడికి న్యాయం చేయాలి. న్యాయ మార్గం అది, నీతి మార్గం అది. దేవుని మార్గము నీతితో కూడినది, న్యాయముతో కూడినది, ప్రేమతో కూడినది. ఇది మన మనస్సుకు, మన జీవితానికి, మన ఆలోచనలకు పునాదిగా వేసుకోవలసినటువంటి విషయాలు, పునాదులుగా వేసుకోవాలి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే you will become a millionaire, a rich man or woman. Love the Lord and be in the way of the Lord, in the way of the righteous people. Just remove the curtain. Hallelujah. నీతిమంతుల మార్గం, దైవిక మార్గం. చూసారా ఎంత లైటింగ్ వచ్చింది ఇప్పుడు? ఈ నీతిమంతుల మార్గములో, ఈ న్యాయవంతుల మార్గములో ప్రయాణం చేయాలి. ప్రేమ మిక్కిలి సమృద్ధిగా ఆ మార్గంలో ఉంటుంది. బీదరికం అనేది నీకు రానివ్వడు దేవుడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నీ సెల్ ఫోన్ని, నీ క్రికెట్ ఆటనో, లేకపోతే నీకు నిన్నో, నీ ఫ్రెండ్స్నో నువ్వు ప్రేమిస్తున్నావు తప్ప, కానీ నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించడం లేదు. అయితే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళందరూ ఆస్తి పరులేనా అని మీరు అడగచ్చు. అలాగైతే మీకు ఇల్లు ఎందుకు లేదు, అలాగైతే నీకు అదెందుకు లేదు, ఇదెందుకు లేదు అని అడగచ్చు. ఏమండి, పెద్ద పెద్ద బంగళాలు ఉన్న వాళ్ళు, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవారు కాసింతైనా సమాధానం కలిగి ఉన్నారా? కాస్తైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారా? కాస్తైన నీతి ఏమైనా ఉందా వాళ్ళలో? వాళ్ళ జీవితాలు చూడండి. ఎవరికైనా బీద వాళ్ళకి అన్నం పెడుతున్నారా వాళ్ళు? రోగుల్ని ఏమైనా స్వస్థపరుస్తున్నారా వాళ్ళు? వాళ్ళ దగ్గర కేవలం బంగళాలు, కేవలం డబ్బు మాత్రమే ఉన్నాయి. భార్య భర్త మధ్య ఏమైనా సమాధానం ఉందా? భార్య పిల్ల మధ్య ఏదైనా సమాధానం ఉందా? వారి మధ్య ఏదైనా ప్రేమ ఉందా?
అనురాగం, ఆప్యాయతలు ఉన్నాయా? ఒకరికొకరు పలకరించుకొని మాట్లాడుకుంటున్నారా? రాత్రి పడకల గదిలో ఒకరికొకరు ప్రేమతో మాట్లాడుకుంటున్నారా? సంసారాలు చేస్తున్నారా? ఈ మాటలు విన్న ఏ కోటీశ్వరులైనా నాతో మాట్లాడితే మాట్లాడండి. నేను చెప్పేవి నిజంగా మీ జీవితంలో జరుగుతున్నాయంటే నాతో మాట్లాడండి. ఏదో కొద్ది మందిలో మాత్రమే ఉంటే ఉండొచ్చేమో, అదేనా దేవుని బిడ్డల జీవితాల్లో. తప్ప బేసిక్ వాల్యూస్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ, నీతి నియమాలు కానీ, న్యాయాలు కానీ ఆ ఇళ్లలో లేవు. ఈ మధ్యనే ఒక ఆయనకి మా పొలాల్లో డబ్బులు కలిస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, భూములు కొన్నాం, బిల్డింగ్లు కడుతున్నాం అని చెప్పుకొస్తున్నాడు. ఓకే, మంచిదే. కానీ అదే మనిషికి ఒకరోజు సడన్గా గుండెపోటు వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి పరిగెత్తాడు. ఆ అర్ధరాత్రి తనకు సన్నిహితంగా ఉండే ఇద్దరు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. దేవుని కృపను బట్టి, దేవుణ్ణి విశ్వసించిన మేరకు తనకి దేవుడు అన్యాయం చేయకుండా ప్రాణాన్ని కాపాడి నిలిచిపెట్టాడు. అది అయిన తర్వాత కంటిన్యూడ్గా ప్రతి నెల, ప్రతి 2 వారాలకు ఒకసారి చెకింగ్కి వెళ్తుంటారు. ఇక్కడి నుంచి వైజాగ్ వరకు వెళ్తుంటారు. అంటే 120-130 కిలోమీటర్లు. ఆ ఇంట్లో సమాధానం లేదు. నేను వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను నాకు బాగా పరిచయం అనే వ్యక్తి, పేరు కూడా చెప్పకూడదు. డబ్బులు ఉన్నాయి కానీ ఇంట్లో సమాధానం లేదు. పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య సరైన అనుబంధం లేదు. పోనీ దేవునికి ఏమైనా ఇస్తున్నారంటే అది లేదు. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో కుటుంబాలు నేను చూశాను. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, కానీ 5వ తారీఖు వచ్చేసరికి అన్నీ అయిపోతాయి. అప్పులో ఇంకా లైన్ కడతారు. గొడవలు, కొట్లాటలు, కేకలు, అరుపులు ఇళ్లలో ఉంటాయి. మరి అవి ఉండి ఏం ప్రయోజనం? దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు అంటే ఆ ఆస్తి వలన కలిగే సంతోషాన్ని ఇచ్చి మనకి నిల్చోబెడతాడు. కావలసిన డబ్బు కూడా ఇస్తాడు ఆయన. నీ సంతోషాన్ని మింగేసంత డబ్బు ఇవ్వకపోవచ్చేమో కానీ నువ్వు ఏ మేరకైతే సంతోషం ఉండగలుగుతావో ఆ మేరకు ఆ డబ్బు నీకు ఇవ్వగలుగుతాడు. అది చాలదా? రోజు భోజనానికి, పిల్లలకి, బిడ్డలకి, నీ ప్రయాణాలకి కావలసిన సమృద్ధి ఇస్తుంటే రోజువారీ వచ్చే మన్నా సరిపోదా నీకు? రోజువారిచ్చే శక్తి సరిపోదా నీకు? రోజువారిచ్చే ఆయుష్, ఆరోగ్యం సరిపోదా నీకు? నీ ఇంటిలో కొరత లేకున్నా, నీ ఇంటిలో చీకటి లేకున్నా, నీ ఇంట్లో నష్టం రానివ్వకున్నా, నీ ఇంట్లో కష్టం లేకున్నా, నీ ఇంట్లో బాధ లేకున్నా, నీ ఇంట్లో శ్రమ లేకున్నా, నిన్ను సంతోషంతో, సమృద్ధితో
సమాధానముతో, సంతృప్తితో నీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తుంటే, కడుతుంటే, బంగళాలు, కోట్ల రూపాయల ఆస్తుల కన్నా విలువైనటువంటి సంతోష సమాధానాలు నీకు ఇస్తుంటే, నీ అవసరాన్ని తీర్చే డబ్బులు నీకు ఇస్తుంటే, ఈ ప్రపంచంలో నీకన్నా కోటీశ్వరుడు ఎవరయ్యా, ఆస్తిపరుడు ఎవరయ్యా? చెప్పండి. కాబట్టి నీతిమంతుల మార్గంలో, న్యాయవంతుల మార్గంలో దేవుడు నిన్ను నన్ను ఆస్తికర్తలుగానే చేస్తాడు తప్ప బితుకు 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 అని భయపడే జీవితంలో కానీ, లేక ఆస్తిని పోగొట్టుకునే పాపాత్మ జీవితంలో కానీ ఆయన మనల్ని నడిపించారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నీతి మార్గములో న్యాయం ఉంది, ప్రేమ ఉంది, ఆస్తి ఉంది. నిధులతో నింపుతాడంట, నిధులతో నింపుతాడు. వారి నిధులతో నింపుతాడు. దేవాది దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనల్ని దేంతో నింపుతాడట? నిధులతో నింపుతాడు. ఆమేన్. కాకపోతే ఏంటంటే నువ్వు ఆ మార్గంలో ఉండాలి. నువ్వు ఆ నీతి మార్గంలో, న్యాయమైన మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ ప్రభు మాట వినాలి, ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆ ప్రభువుని వెంబడించాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. చూద్దాం 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా సామెతల్లో సొలొమోను మహారాజు తన అనుభవాల గుండా చెప్తున్న మాటలు ఇవన్నీ. 4వ అధ్యాయము 18వ వచనంలో, పట్ట పగలగ వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. వర్ధిల్లుతూ ఉంటుంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటుంటాం. చూడండి, సూర్యోదయానికి సూర్యుని కాంతి ఎలాగ క్రమక్రమేణ సూర్యాస్తమం వరకు అది పెరుగుతూ ప్రకాశిస్తూ వస్తూ ఉంటుంటాదో, నీతిమంతుల మార్గములో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆశీర్వాదము నిన్ను అలాగా తేజరిల్లింపచేస్తుంది, వెలిగింపచేస్తుంది, ప్రస్ఫురింపజేస్తుంది. బట్ కండిషన్ ఏంటంటే నువ్వు నీతి మార్గంలో ఉండాలి, నీతిమంతుల మార్గంలో ఉండాలి, యేసయ్య మార్గంలో ఉండాలి. దట్ వాస్ ద కండిషన్. అదే నియమం ఇక్కడ, అదే నిబంధన ఇక్కడ. నువ్వు నీతిమంతుల మార్గంలో ఉంటే పట్ట పగలగ వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నువ్వు నీతిమంతుల మార్గంలో అంతకంతకు 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 ఈ రోజు కన్నా రేపు ఎక్కువ, రేపటి కన్నా ఎల్లుండి ఎక్కువ, ఎల్లుండి కన్నా అవతల నాడు ఎక్కువ. అలాగన నువ్వు తేజరిల్లుతూ ఉంటావు తప్పించి కానీ నువ్వు క్షీణించిపోవు, నశించిపోవు, కృషించిపోవు అనే మాటలు నువ్వు తెలుసుకోవాలి. తేజరిల్లు అంతకంతకు 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 నువ్వు తేజరిల్లాలి. అంటే నువ్వు నీతిమంతుల మార్గంలోనికి రావాలి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 21వ వచనంలో 2 మాటలు ఉంటాయి, చదువుకున్నాం. 2వ అధ్యాయం 21వ మాట, 28వ మాట. నాకు జీవ మార్గములు తెలిపితివి,
నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చూసావా? నీతిమంతుల మార్గము జీవ మార్గమైనది. నీతిమంతుల మార్గములో న్యాయం ఉంది, ప్రేమ ఉంది, జీవం ఉంది. అది జీవ మార్గం. జీవ మార్గములై నేనే జీవము, నేనే మార్గము. కాబట్టి నీతిమంతుల మార్గములో జీవముంది. ప్రేమ ఉంది, ఆస్తి ఉంది, నిధులున్నాయి, ఆశీర్వాదాలున్నాయి, తేజరిల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంతోషం, ఉల్లాసం, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి నీతిమంతుల మార్గంలో. కాబట్టి నెత్తి నోరు కొట్టుకొని ఆత్మీయ బిడ్డలైన మీకు, లేక భౌతికంగా శారీరకంగా పిల్లలైన మీకు ఈ మాటలు చెప్తున్నాం. వాటిని మా జీవితంలో మేము అనుభవిస్తున్నాం. మాకు రోజు సంతోషమే, రోజు సమృద్ధి. ఏమైనా లేని ఉంటే అవి దేవుడిస్తాడు. ఇంకా ఆ విషయంలో మనము దేవుడికి ఎలాగ లోపడాలో అది మనం నేర్చుకుంటే గనక ఆ లోటు కూడా లేకుండా దేవుడు చేస్తాడు. వాటిని ఎలా రప్పించుకోవాలో, ఎలా తెప్పించుకోవాలో మనకి జ్ఞానం ఉండాలి. ఉపవాస ప్రార్థన చేసి తెచ్చుకోవాలా, లోబడి తెచ్చుకోవాలా, ప్రార్థించి తెచ్చుకోవాలా, పోరాడి తెచ్చుకోవాలా, మన హక్కు అది, మన ఆశీర్వాదాలు అవి. తెచ్చుకుంటాం కూడా. దేవుడు ఎమ్మంటే ఇవ్వకన్నా ఆపే దేవుడు కాదు. ఇది నాది ఎందుకేమో అని అడిగేటప్పుడు అంత అంటాడు కదా, నావన్నీ కూడా నీవే నాయనా అంటాడు. తెచ్చుకుందాం. ఆ తెచ్చుకునే టైము, ఆ అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుందాం. కొంతమంది లైసెన్స్ లేకుండా బైక్ కొనుక్కోండి. ఎందుకు? వేస్ట్ కదా. లైసెన్స్ వచ్చాక బండి కొనుక్కోవచ్చు. ఈలోపు నేర్చుకోవడం తప్పు కాదు. కొనేసినా అది వృధాగా అయి ఉంటుంది. అలాగంతే. అలాగా దాని అవసరత మన జీవితంలో వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర తెచ్చుకుందాం. మన దేవుడి దగ్గరే ఉన్నాయి కదా, ఎక్కడికి పోతాయి? మన కోసమే ఉంచాడు కదా. ఆయన మన తండ్రి కదా. మన ఆశీర్వాదాలకు ఆయన తండ్రి కదా. ఆ వయస్సును బట్టి, ఆ అవస్థను బట్టి, ఆ కాలాన్ని బట్టి అవంతటా అవి మనకు వస్తాయి. తెచ్చుకుందాం. హల్లెలూయా. నీవు నేను నీతిని గూర్చిన, పరిశుద్ధతను గూర్చిన, ప్రభువును గూర్చిన జ్ఞానంలో ఎదుగుతుండాలి. అది దేవుడు ప్రత్యక్షత కలిగి ఉండాలి. నువ్వు నేను దర్శనాన్ని కలిగి ఉండాలి. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే, ఆ మార్గంలో మనం తేజరిల్లాలి అంటే, ఆ మార్గంలో మనం నింపబడాలి అంటే మనకి జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి. చూద్దాం 25వ కీర్తన 4వ వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఏమంట?
అంటాడు కీర్తనాకారుడు, నీ మార్గాలు ఏమున్నాయో, నేను ఎలా నడుచుకోవాలో. మీరు చెప్తాను చూడండి, ఏదైనా కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీకి ఒక రూల్స్ ఉంటాయి. మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అయినప్పుడు కాలేజీలో రూల్స్ ఉంటాయి. మీరు గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే ఆ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన రూల్స్ ఉంటాయి, అవి పాటించాలి. అవి తెలుసుకొని పని చేయాలి. ముందు నీ శాలరీ తర్వాత సంగతి పెట్టు, నీ జ్ఞానం ముందు నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే నీతి మార్గంలో నడవాలి అంటే నాకు అవి చెప్పు, ఎలా నడాలో చెప్పు, నీ మార్గాలు నాకు తెలియచేయి, నాకు తేటపరచు, క్లియర్గా నీట్గా క్లియర్ కట్గా నాకు చూపించు, క్లారిఫై మీ. నాకే డౌట్ ఉండకూడదు, ఇందులో నేను నడవాలి, చేయాలి, చెందాలి అంటే అవి నాకు తెలియచేయి. నేను ఎలా నడవాలి, ఏ బేసిక్స్ ఉండాలి ఇందులో, దీంట్లో నాకు కావాల్సినది ఏంటి, నీ నీతి నేను ఎలా కొనసాగలను, నీ మార్గం నేను ఎలా కొనసాగలను, నీ పరిశుద్ధతను ఎలా కొనసాగించగలను, నీ రాజ్యంలో నేను ఎలా జీవించగలను, నాకు తెలియచేయి అని కీర్తనాకారుడు అడుగుతున్నట్టుగా ఈ రోజున నీవు నేను కూడా అడగాలి. 2-3 మాటలు 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను ప్రసంగాన్ని. ప్రియులారా, ఇలాంటి ఆలోచన మనకు రానంత వరకు మనం పాపంలోనే బతుకుతుంటాం. దేవుని మార్గాల గురించి మనం అడగకపోతే గనక మన జీవితం అంతా పాపమే, చీకటే, శాపమే. ఆశీర్వాదాలు రావు. మన బలము కొంతవరకే పనిచేస్తుంది, మన జ్ఞానం కొంతవరకే పనిచేస్తుంది తప్ప దేవుని బలము కానీ, దేవుని ఆలోచన కానీ, దేవుని శక్తిని కానీ, దేవుని ఆశీర్వాదాలను కానీ మనం పొందుకోలేము. కానీ దేవుని ఆశీర్వాదాలు, దేవుని జ్ఞానము, దేవుని యొక్క శక్తి మనకు కలిగినప్పుడు, మనకున్న జ్ఞానానికి అవి మిళితమైనప్పుడు సక్సెస్ఫుల్గా నువ్వు నేను ఈ భూలోకంలో జీవించగలుగుతాం. అటు తర్వాత పరలోకంలో ఆయనతో నిత్యత్వాన్ని మనం అనుభవిస్తాం. ఇవి పునాదిగా వేసుకోండి. దేవుడి మాటలు బుద్ధిహీనతగా నువ్వు వాటిని విడిచిపెట్టి పాపం చేయకు. దేవుడి మాటలకి బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, దాన్ని అన్వయించుకొని నీ జీవితాన్ని ఆ రాయి మీద కట్టుకో. ఇసుక మీద కట్టే ఇల్లు కూలిపోతుంది, రాయి మీద కట్టే ఇల్లు కూలిపోదు. వానొస్తుంది, వరదొస్తుంది, బురదొస్తుంది, నీటి ప్రవాహం వస్తుంది, గాలి విసురుతుంది. దేనికి? బుద్ధిహీనుడికి, బుద్ధిమంతుడికి, పాపాత్ముడికి, పరిశుద్ధుడికి, ఇద్దరికి కామన్ ఛాలెంజెస్ ఉంటాయి. అందులో వాడు దేవుడు మాట అనే బండ మీద రాయి అనే దేవుడు మాట అనే బండ మీద ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి, దేవుడు మాట మీద నిలబడ్డాడు కాబట్టి వాడు కూలిపోడు. కానీ ఎవరైతే ఇసుక మీద, అనగా బలము లేని, శక్తి లేని ఆ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు ఈ శ్రమలకి, పరీక్షలకి తొట్టిల్లిపోయి కూలిపోతాడు. అలాగే పాపాత్ముని యొక్క జీవితం కూడా అలాగే పాడైపోతుంది. నిలబడదు, స్థిరంగా ఉండదు, బలంగా ఉండదు. అందుకోసమే నాశనం అయిపోకుండా ముందే మారు మనసు పొందు. దేవా, నీ మార్గాలు ఏంటి నాకు చెప్పు. దేవుడిని అడుగు, ప్రార్థన చేయి, ప్రభుతో మాట్లాడు. ఆయన తన మార్గాలు తెలియచేస్తాడు. ఇలాగే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు
దేవుడు మాటకు లోపల కన్నా ఉండడం బట్టే 40 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకొని వాళ్ళు వాగ్దాన దేశానికి దారి కనుక్కోలేకపోయారు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి, ఇంకా తిరిగిన చాలు, ఆగండి, తిరగద్దు, ఇప్పుడు ఉత్తర వైపు తిరిగి వెళ్ళండి అని ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. అప్పుడు మోషే తన ప్రజలకు చెప్పడంతో వాళ్ళు వాగ్దాన దేశపు దారిని కనుక్కుంటారు. అంతవరకు వారు అరణ్యంలోనే తిరిగారు, అవిధేయులుగా తిరిగారు. అయినా దేవుడు వారిని పోషించాడు. వాళ్ళకి దొరికింది రొట్టెముక్క మాత్రమే, కానీ వాగ్దాన దేశం దొరకలేదు. అవిధేయతను బట్టి ఆహారం మీద దొరకొచ్చాయేమో కానీ నువ్వు చెడిపోతున్నా, బలపడుతున్నా, లేకపోతే మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కానీ దేవుడు నిన్ను ఇంకా దీవించాలి, ఆశీర్వదించాలి. నువ్వు ఆ చెడిపోయిన జీవితంలో ఉండకూడదు. నువ్వు మారు మనసు పొంది వస్తే గనక నీకు తన రాజ్యాన్ని ఇవ్వటానికి, తన సంతోషాన్ని ఇవ్వడానికి, తన జీవాన్ని ఇవ్వడానికి, తన సమృద్ధిని ఇవ్వడానికి, తన నీ పట్ల న్యాయం చేయడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీయులు అప్పుడు తిరగడం ఆపేసేసి మోషే చెప్పినట్టుగా, అంటే దేవుడితో మోషే చెప్పినట్టుగా, మోషేతో దేవుడు చెప్పినట్టుగా, క్షమించాలి, మోషేతో దేవుడు చెప్పినట్టుగా ఆ దేవుని మాటను మోషే ద్వారా విని వాళ్ళు వాగ్దాన దేశానికి దారి కనుక్కున్నారు. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నారు తెలుసా? ఎందుకంటే దేవుడు మాట వెనకే, ఆత్మీయ తండ్రిగా, ఒక గొప్ప నాయకుడిగా మోషే మాట వెనకే ఆఖరికి లాస్ట్కి విన్నారు. రెండవదిగా, ఒక ధనవంతుడు, పాపి, శంఖపు గుత్తదారుడు జక్కయ్య యేసు ఎలాంటి వాడో తెలుసుకుందామని యేసయ్య మార్గంలోనికి వచ్చాడు. అది నేను చదివి ముగించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో, అప్పుడు యేసు 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు, సరే యేసయ్య ఏ త్రోవలో వెళ్తున్నాడో ఆ త్రోవలోకి వెళ్ళి కూర్చున్నాడు జక్కయ్య. ఇంతకు ముందు వరకు ఆయన ప్రయాణం చేసిన త్రోవ పాపపు త్రోవ, ఈ లోకపు త్రోవ, అన్యాయపు త్రోవ, అక్రమైన మార్గం, అన్యాయపు మార్గం, పాపపు మార్గం, దోపిడీ మార్గం, దొంగల మార్గం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా దోచుకోవడమే పని, అన్యాయమే, అక్రమే. ఆయనే చెప్తున్నా, నేను అన్యాయస్తుడను, అక్రమంగా సంపాదించుకున్నాను. ఇలాంటి పాపిస్తుడు ఇంట్లోనా ఈయన ప్రభు ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఊరు వాళ్ళందరూ అతను పాపిస్తుడు అని పిలుస్తున్నారు. పాపి ఈయన. ఎస్, కానీ ఆ పాపే ప్రభు మార్గంలోకి వచ్చాడు. ఆ పాపే ప్రభు మార్గంలోకి వచ్చి, యేసయ్య మార్గంలోకి వచ్చి యేసయ్యని ప్రభువుగా అంగీకరించాడు. చెప్తున్నాడు, అయ్యా జక్కయ్య రావయ్యా, నీ ఇంటికే రావాలని, నీ ఇంట్లోనే ఈ రోజు రాత్రికి బస అన్నాడు. దిగి పేరు పెట్టి పిలిచేసరికి చాలా సంతోషంగా దిగి తన ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో బోధ చేస్తుంటే యేసు ప్రభు మాటలు విని జక్కయ్యలో గొప్ప మార్పు కనిపించింది. అందరి మధ్య నిల్చొని యేసయ్యను ప్రభువుగా అంగీకరించాడు. దేవా, నేను అన్యాయస్తుని, అక్రమస్తుని, ప్రభువా నేను తిరిగి పేదలకి 4 చెల్లిస్తానయ్యా అన్నాడు.
అంతంత ఆస్తి సంపాదించాడు. తనలో ఒక మారు మనస్సు కలుగుతుంది, తనలో మారు మనస్సు అనుభవం కలుగుతుంది. తను చేసిన ప్రయాణాలు, తను వెళ్ళిన మార్గాలు అన్నీ కూడా అన్యాయమైనవి, అక్రమైనవని తన నోటితోనే తను ఒప్పుకొని యేసయ్య మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి ఒక పాపి, మారు మనస్సు పొందుతున్న పాపి, రక్షణ అనుభవంలోనికి వస్తున్న పాపి, యేసును ప్రభువుగా అంగీకరిస్తున్న పాపి, నీతిమంతుల మార్గంలోనికి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్న, మారు మనస్సు పొందుతున్న ఒక పాపి అయిన ధనవంతుడు. అప్పుడు ప్రభువు తను అంగీకరించాడు. తను ఎప్పుడైతే మారు మనస్సు పొందాడో, తను ఎప్పుడైతే యేసును ప్రభువుగా ఒప్పుకున్నాడో, యేసు అధికారానికి, యేసు మార్గంలో నడవడానికి, యేసును వెంబడించడానికి ఇష్టపడ్డాడు, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము విశ్వాసంతో దేవుని కుమారుడయ్యాడు. యేసు ప్రభునందు విశ్వాసముతో జక్కయ్య దేవుని కుమారుడిగా ఒక మంచి ఛాన్స్ కొట్టేశాడు. ఈ రోజున నీతో, నీ ఇంటికి అన్యాయంగా, అక్రమంగా నడుస్తున్న నీకు, నీ ఇంటికి, నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతను కోల్పోయిన నీ ఇంటికి, నీ దగ్గరకు ఈ దేవుని మాటలు చేరుతున్నాయి. సంతోషంగా స్వీకరిస్తావా? యేసుని అంగీకరిస్తావా? ప్రభువుగా ఒప్పుకుంటావా? ప్రభువుగా అంగీకరిస్తావా? ఇంతకు ముందు చేసిన పనులన్నీ క్షమించు నాయనా అని వేడుకొని మారు మనస్సు పొంది వాటిని విడిచిపెట్టి యేసును ప్రభువుగా అంగీకరించి లోబడితే గనక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అలా కాకుండా ఇంకొక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఆయన కన్వర్సేషన్ అయిన తర్వాత లాస్ట్లో నీ ఆస్తి బీదలకు ఇచ్చేయన్నాడు. మరి జక్క ఇచ్చాడు కదా, అన్యాయంగా సంపాదించాడు కదా, అక్రమంగా సంపాదించాడు కదా. నీ ఆస్తి ఎలాగొచ్చింది? దేవుడు లేకన్నా వచ్చిన ఆస్తి అక్రమమైనదే. దానివల్ల నీకేం సంతోషం అది మిక్కిలి ధనవంతుడు కనుక, మిక్కిలి ధనవంతులకి దేవుడు మాటలు కష్టంగా అనిపించింది. ఆయన మాటకు లోబడ్డాడు, యేసు ప్రభు మాటకు లోబడ్డాడు. తద్వారా ఆయన నిత్య జీవాన్ని, నిత్య సంతోషాన్ని పోగొట్టుకొని ఆ పాపుల మార్గాన్ని ఎన్నుకున్నాడు. కానీ పాపిన జక్కయ్య ప్రభు మార్గాన్ని ఎన్నుకున్నాడు, నీతిమంతుల మార్గాన్ని ఎన్నుకున్నాడు, పరిశుద్ధమైన మార్గాన్ని, జీవ మార్గాన్ని ఎన్నుకున్నాడు, పరలోక మార్గాన్ని అందుకున్నాడు. ఈ రోజున ఎక్కడ తప్పిపోయా? ప్రియమైన దేవుని బిడ్డ, నీతిమంతుల మార్గంలో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? ఏ పాపంలో చిక్కుకున్నా? ఏ పాపంలో పడిపోయా? ఎక్కడ? నీ కాపరి ఎక్కడ? నీ మంద ఎక్కడ? నీ కుటుంబం ఎక్కడ? నువ్వెక్కడ పుట్టా? నీ ఆత్మీయ జన్మం ఎక్కడ? నీ సహవాసం ఎక్కడ? సమాధానం ఉందా? సంతోషం ఉందా? సమృద్ధి ఉందా? జీవం ఉందా? వెలుగుందా? తేజరిల్లుతున్నావా? తెప్పరిల్లుతున్నావా? చెప్పండి. చక్క ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావా? యేసు అంటాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. నన్ను కనుగొన్నవారు జీవాన్ని కనుగొన్నవారు. జీవ మార్గములలో నన్ను నడిపిస్తున్నావు. జీవ మార్గముల దర్శనం నాకు ఇచ్చావు.
వస్తున్నారు. దేవా, నీ మార్గాలు నాకు తెలియచేయని భక్తులు పాడుతున్నారు, అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. నువ్వు కూడా అడుగుతావా? సరైన మార్గము, న్యాయవంతుల మార్గము, నీతిమంతుల మార్గము, పరలోక మార్గము, నిత్య జీవ మార్గము, యేసయ్య మార్గములోనికి నువ్వు రాగలుగుతావా? అలాగైతే కళ్ళు మూసుకో, నీ పాపాలను ఒప్పుకో, మారు మనస్సు పొందు. నీకోసం దైవజనురాలు ప్రార్థన చేస్తుంది. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఏకీభవిద్దాం. ఈ వర్తమానం నీ జీవితంలో, నా జీవితంలో ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మారు మనస్సును అనుగ్రహించి ప్రభు తట్టు తిరిగి ప్రభుకు లోబడి పాతవి విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించడానికి దేవుడు తన ఆత్మతో మనల్ని నింపి యేసు ప్రభు స్వరాన్ని వినడానికి, యేసు ప్రభు మార్గంలో నడవడానికి, యేసు ప్రభు నీతిలో నడవడానికి కృప చూపించినట్లుగా అమ్మగారు ప్రార్థన చేస్తాం. దయతో కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృపతో దేవుడు మనం తృప్తిపరుస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదానికి కారణభూతురాన్ని ఘనమైన నామంలో స్తుతిస్తున్నాను, తెలుసుకుంటాను ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి మీ దాస్తార ప్రభా, నీ బలమైన స్వరాన్ని మనందరికీ ప్రభావం వినిపించడానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవాలు గొప్ప దేవుడు తండ్రి, నీతిమంతుడు తండ్రి. హల్లెలూయా. అయా తండ్రి ప్రభా, నీ నీతిమంతుడు రాజ్యంలో ప్రభా, అయా నీ నీతి మార్గంలో నడవడానికి ప్రభా మాకు దైవ జ్ఞానం ఇవ్వండి ప్రభా. నీ జ్ఞానాన్ని ఇవ్వండి, నీ దైవ మార్గంలో నడిపించండి తండ్రి ప్రభా. అయా నీ నీతి మార్గంలో నడుస్తా ప్రభా. ఎన్ని ఆశీర్వాదాలను ప్రభా మేము చూసాం తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ నీతి మార్గంలో తండ్రి సంతోషాలు ఉన్నాయి ప్రభా. అలాగే కొన్ని ప్రేమ ఉంది ప్రభా. అలాగే తండ్రి ప్రభా, నువ్వు ఆస్తికర్తగా మనం చేస్తావు తండ్రి. నీ వాక్యం ప్రభా సెలవుస్తుంది. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ బలమైన వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ప్రభా ఫలించుటగా ప్రభా దీవించండి. అయా స్థిరమైన మార్గంలో, నీ నీతిమైన మార్గంలో ప్రభా ప్రతి బిడ్డల్ని నడిపించండి, దీవించండి ప్రభా, కరుణించండి తండ్రి. దేవా నీతి మార్గంలో నడవడానికి ప్రభా, అయా ప్రభా శుద్ధమైన వివేకం, నీ ఆత్మ అభిషేకం ప్రభా మనందరికీ ప్రభా ఇవ్వమని ప్రార్థిస్తుంది తండ్రి. అయా ప్రభాలకు సంఘంలో జతపరచని ప్రతి కుటుంబకుని, ప్రతి బిడ్డల పేరు అయా ఈ వాక్యం చేత నేను బలపరచను, దీవించను, ఆశీర్వాదించను ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది బిడ్డలు ప్రభా నీ వాక్యం విన్నారో ప్రభా. అయా నీ నీతి మార్గంలో స్థిరపరచండి, నడిపించండి తండ్రి ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబത്തിന് పేరు వాక్యం చేత ప్రభా దీవించండి, ఆశీర్వాదించండి, బలపరచండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి అలాగే పరిచయలను దీవించండి, పరిచయను స్థిరపరచండి, ఇంకా విస్తరించండి తండ్రి. ఈ పరిచయ ద్వారా అనేక మంది దీవించబడాలి, అనేక మంది రక్షణ మార్గంలోకి రావాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాన్ని దీవించండి అయా ప్రభా. మా కొరకు ప్రార్థిస్తున్న సహాయం పంపిస్తుంది అనేక కుటుంబకుల ప్రభా పేరు దీవించండి, ఆశీర్వాదించండి తండ్రి. అలాగే ప్రభా బిడ్డలు కూడా దీవించండి, దర్శించండి, నీ దైవిక మార్గంలో నడిపించండి ప్రభా. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుందండి. నీ కృప, నీ దయాన్ని కనుదృష్టి మా కుటుంబం పైన ఉంచమని ప్రార్థిస్తుందండి. సమస్త మహిమకంతా ప్రభా మీ నామం అర్పించుకుంటాం. యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, సమస్త ఆదరణ కలిగించు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంతోషము, సమాధానం కూడిన మనకును వాక్యాన్ని విని గ్రహిస్తున్నారు ప్రతి బిడ్డకు, వారి కుటుంబానికి, పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించిన కాక సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులు
సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్. మీ జీవితంలో ఒక గొప్ప మార్పు దేవుని యొక్క సందేశం తీసుకుని వచ్చి ఉంటే కనుక మాకు తెలియచేయగలరు. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోగలరు. మీతో కలిసి మేము కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆ సంతోషంలో మేము కూడా పొందుకోవడానికి ఇష్టపడతాం. మనమందరము కలిసి దేవుని నామాన్ని కనపరుచుకుంటాం. గాడ్ బ్లెస్ యు. మా కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగాలని, అనేక ప్రాంతాల్లో ప్రదేశాల్లో సువార్తను అందించాలని, వాక్యాన్ని బోధించాలని, దేవుని రాజ్య విస్తరణ జరిపించాలని బలమైన ఆశతో ఉన్నాం, భారంతో ఉన్నాం. మా కొరకు ప్రార్థించి మీ సహాయ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ